అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఈ ఖురాన్ గ్రంథంలోని ఒక వాక్యాన్ని చూపిస్తూ ఈ వాక్యం మాకు అర్థం కావటం లేదు, దీని గురించి తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న. ఈ వాక్యం ఏమిటంటే, ఖురాన్ గ్రంథం, మీరు నా చేతిలో చూస్తున్నది ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్ గ్రంథంలోని 67వ అధ్యాయం అల్ ముల్క్, సూరా ముల్క్లోని 5వ వాక్యం. ఈ 5వ వాక్యం నాకు అర్థం కాలేదు, తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న. అయితే ఇక్కడేముందంటే మనం చూద్దాం. మేము మీకు దగ్గరగా ఉన్న ఆకాశాన్ని మహోజ్వాలమైనటువంటి దీపాలతో అలంకరించాము, వాటిని శైతానులను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము, ఈ శైతానుల కొరకు మేము మండే అగ్నిని కూడా సిద్ధం చేసి ఉన్నాము అనేది ఈ వాక్యం. అంటే ఈ వాక్యం ఏమిటంటే, మేము ఈ ఆకాశం పైన ఉండేటటువంటి నక్షత్రాలను సృష్టించాము, ఈ నక్షత్రాలను శైతానులను తరిమి కొట్టే సాధనంగా మేము దీనిని చేశాము, శైతానుల కొరకు నరక శిక్ష అనేది కూడా, అంటే అగ్ని అంటే నరక శిక్ష అనేది కూడా ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఖురాన్లోని వాక్యం. అయితే ఇక్కడ అర్థం కానటువంటిది ఏమిటంటే, ఈ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను శైతానులను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము. ఈ నక్షత్రానికి, ఈ ఆకాశానికి, శైతానులకి సంబంధం ఏమిటి? ఈ నక్షత్రాలు వచ్చేసి ఈ శైతానుల్ని ఎలా తరిమి కొడతాయి, ఎలా దేవుడు సాధనంగా చేశాడు అనేది వీళ్ళకి వచ్చినటువంటి డౌట్. చాలా మంచి డౌట్. బాగా క్షుణ్ణంగా మనం చదివితే మాకు అర్థమవుతుంది, ఖురాన్లోనే మనకు అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే ఖురాన్లో మధ్యలో ఒక వాక్యాన్ని ఎప్పుడు మనం చదవకూడదు. ఈ మధ్య యూట్యూబ్లో కూడా వీడియోలు తీస్తారు, ఏదో ఒక మధ్యలో ఒక వాక్యాన్ని తీస్తారు, ఇది ఇస్లాం తప్పు, ఖురాన్ తప్పు అంటారు. పైన వాక్యము, కింద వాక్యము అనేది మనం చూడాలి. ఇప్పుడు ఇది ఒక అధ్యాయం, 67వ అధ్యాయం. 67వ అధ్యాయం అంటే 1, 2, 3, 4, 5 ఇట్లా ఉంటాయి. ఈ వాక్యాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇది సూర్య ముల్క్ 67వ సూర, బాగుంటుంది. ఇక్కడ మీకు నేను మొత్తాన్ని కూడా నేను చెప్పి చదివి మొత్తం వినిపిస్తాను. 1 నుంచి 10 వరకు మనం చదువుకున్నాం, తర్వాత మీకు అర్థమవుతుంది. ఎవరి చేతుల్లో విశ్వ సామ్రాజ్యం ఉన్నదో ఆయన ఎంతో శుభకరుడు, ఎంతో మహోన్నతుడు, ఆయన ప్రతి దానిపై అధికారం కలిగి ఉన్నాడు. మీలో మంచి పనులు చేసేవారు ఎవరో పరీక్షించి చూద్దామని ఆయన చావు బ్రతుకుల్లో కూడా సృష్టించాడు. అంటే భూమి ఆకాశాలను దేవుడు సృష్టించాడు, మానవుల్ని సృష్టించాడు. మంచి పనులు చేసేవాళ్ళు ఎవరో పరీక్షించి స్వర్గ నరకాలను ఇస్తాడు. అసలు పుట్టించడం దేనికయ్యా, చంపేయడం దేనికయ్యా, అసలు నరకం మాకు దేనికయ్యా అని అంటున్నారు. చూడండి, దేవుడిచ్చినటువంటి మానవుడి యొక్క జీవితాన్ని ఎవడో కూడా వద్దనుకోడు, ఎవడో కూడా నేను చచ్చిపోవాలి అని అనుకోడు. నాకు ఇంకా బ్రతకాలి, ఇంకా 100 సంవత్సరాలు బతికించినా కానీ సరే ఇంకా 200 సంవత్సరాలు బతకాలి అనే మైండ్ సెట్తో ఉంటాడు. మనిషికి ఒక కోరిక అనేది కలుగుతూ ఉంది. కోరిక కలిగినప్పుడు అతనికి కావాల్సింది అతనికి లభిస్తే ఎంతో ఆశపడతాడు. ఇందుకోసం ఏంటంటే, ఈ యొక్క మనిషి ఆనందం కోసం దేవుడు ఇక్కడ సృష్టించాడు. మంచి పనులు చేసే స్వర్గం ఎందుకు ఇస్తానంటాడంటే, మంచి చేయడం ద్వారా పక్కన వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది, ఆ పక్కన వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. చెడు అనేది ఎందుకు చేయాలి? మంచి అంటే ఏమిటి? వీళ్ళు చెప్పినట్టుగా 24 గంటలు నమోజులు చేసే స్వర్గానికి పోతాము, 24 గంటల ఉపవాసాలు ఉంటే స్వర్గానికి పోతాము, హజ్జు చేస్తే ఉమ్రా చేస్తే స్వర్గానికి పోతాం. ఇది కాదు. మంచి అంటే ఒకరికి తోడ్పాటు అందించేది. అంటే ఒక మానవుడు ఇంకొక మానవుడికి సహాయం చేసేటటువంటిది. ఒక మానవుడు ఇంకొక జంతువుకి సహాయం చేయవచ్చు, ఒక మానవుడు ఒక వృక్షానికి సహాయం చేయవచ్చు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని కాపాడవచ్చు, జంతువులను కాపాడవచ్చు, మనిషిని ఆదుకోవచ్చు. ఇట్లాగనమాట. ఇలా ఆదుకోవడం ద్వారా ఏంటంటే సమాజం బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. ఇది దేవుడు చెప్పేది. ఇట్లాంటి మంచి పనులు చేసే ప్రతి ఒక్కరు, సూర బకరా 62వ వాక్యంలో యూదులైనా, క్రైస్తవులైనా, ఎవరైనా సరే, ముస్లింలైనా, ప్రతి ఒక్కరు కూడా మంచి పనులు చేసేవాళ్ళు స్వర్గానికి పోతారు అనేది ఇక్కడ. అయితే ఇది మీరు ఎలా చూడాలంటే, దేవుడు ఇది చెప్తున్నాడు. కొందరు ఏమంటారంటే దేవుడు లేడు అంటారు. ఈ భూమి ఆకాశాలు నేనే సృష్టించాను అని మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాడు. కింద వాక్యాలు కూడా మనం చదివితే మనకు అర్థమవుతుంది. చూద్దామని సృష్టించాడు. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అత్యధికంగా మన్నించేవాడు. ఒకవేళ మీరు తప్పులు చేసినా మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేయనంటే దేవుడు క్షమించేవాడు అని దాని అర్థం. ఆయన ఒకదానిపై మరొకటి 7 ఆకాశాలను సృష్టించాడు. అంటే చెప్పే కదా, భూమి ఆకాశాలని మొత్తాన్ని సృష్టించాడు. నీవు కరుణామయన సృష్టిలో ఎలాంటి క్రమరాహిత్యాన్ని చూడలేవు. అంటే
అల్లా సృష్టించిన దాంట్లో ఏది కూడా నువ్వు తప్పును వెతకలేవు. దేవుడు కళ్ళును సృష్టించాడు. ఈ కళ్ళు బాగలేవు, ఈ కళ్ళు ఏడుంటే బాగుంటాయి నువ్వు చెప్పలేవు. కళ్ళు ఆడే ఉండాలి, ముక్కు ఏడే ఉండాలి. ముక్కు వాసన, నాలుగు రుచి, నక్షత్రాలు చూసేదానికి అందంగా ఉంటాయి, చంద్రుడు అందంగా ఉంటుంది. ఈ విధంగా అనమాట. సూర్యుడు ఎందుకు బగబగా మండుతుంది? సూర్యుడి ద్వారానే మనకి మానవులు అంటే వృక్షాలు అన్నిటికీ కారణం. వృక్షాలు పెరుగుతాయి. అంటే మన మనుషులు పరపోషకాలు ఇతర వాటిని తిని మనం బ్రతకగలగాలి. అదే వృక్షాలు స్వయం పోషకాలు. ఈ సూర్యుడి రశ్మి ద్వారా ఒక కిరణజన్య సంయోగ క్రియ అనేది ఒకటి జరిగి వాటి ఆహారాన్ని సృష్టించుకుంటాయి అన్నమాట. ఇట్లా ఏంటంటే సృష్టి అంతా కూడా ఒక ఆర్గనైజ్గా ఉంటుంది అనమాట. ఇందుకోసం ఏంటంటే ఎక్కడ కూడా మనం లోపం చూడలేం. కావాలంటే మరొకసారి చూడు, అందులో నీకు ఏదైనా లోపం కనిపిస్తుందా మళ్ళీ 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 చూడు, నీ చూపులు అలసిపోయి విఫలమైపోయి వెనక్కి తిరిగి వస్తాయి. వాస్తవం మనం చూపించలేము. ఇక్కడ ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే 5వ వాక్యం, మేము మీకు దగ్గరగా ఉన్న ఆకాశాన్ని మహోజ్వాలమైనటువంటి దీపాలతో అలంకరించాము, వాటిని శైతానులు తరిమి కొట్టే సాధనాలుగా చేశాము, ఈ శైతానుల కొరకు మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. ఇది 5వ వాక్యం. దాకా మనం చెప్పుకున్న డౌట్ వచ్చింది. తర్వాత 6వ వాక్యం, తమ ప్రభువును తిరస్కరించిన ప్రజల కొరకు నరక శిక్ష అనేది పడుతూ ఉంది. అది చాలా చెడ్డ నివాస స్థలం. వారిని అందులోకి విసిరివేయబడినప్పుడు భయంకరమైనటువంటి దాని యొక్క గర్జన ధ్వని వినిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఈ వాక్యాలంతా మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? శైతానులు తరిమి కొట్టే సాధనాలుగా దానిని చేశాము. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? 6వ వాక్యంలో, తమ ప్రభువును తిరస్కరించిన ప్రజలకు నరక శిక్ష అనేది పడుతూ ఉంది, చాలా చెడ్డ నివాసము. ఇది 6వ వాక్యం. అంటే ఇక్కడ మనకు తెలిసేది ఏమిటంటే శైతాన్ అంటే ఎవరు, నక్షత్రానికి శైతానికి సంబంధం ఏమిటి అనేది మనం చూసుకోవాలి. శైతాన్ అంటే మానవులలోనే చెడ్డ మానవులు. నరకం లేదు, స్వర్గం లేదు, దేవుడు లేడు, మేము తప్పులు చేస్తాం, మేము క్రైమ్స్ చేస్తాం, దొంగతనాలు చేస్తాం, ఒకరిని కొడతాము, ఒకరికాడ దౌర్జన్యం చేస్తాము, ఒకరి ఇంట్లో నుంచి తరిమేస్తాము, వాళ్ళ స్థలాలు మేము కబ్జా చేసుకుంటాము, వాళ్ళని మేము శిక్షిస్తాము అనేటటువంటి వాళ్ళు ఎవరైతే దేవుడు లేడని చెప్తూ ఉన్నాడో వాళ్ళకి దేవుడు చెప్తూ ఉన్నాడు, రే శైతానులారా, మీరందరూ భూమి ఆకాశాన్ని చూడండి, పైనుంచి కింద వరకు చూడండి, దీన్ని నేను సృష్టించాను. అంటే అల్లా సృష్టించాడు, అల్లాను సృష్టించాను. ఈ యొక్క సృష్టిలో మీకు ఏదైనా లోపం కనిపిస్తుందా? ఏమీ లోపం కనిపించడం లేదు కదా. నక్షత్రాన్నైనా చూడు, ఆ నక్షత్రం అనేది ఎంత అందంగా ఉంటుందో. రాత్రిపూట ఈ మధ్య ఒక సర్వే చేశారు. ఎవరైనా సరే రాత్రిపూట ఏదైనా టెన్షన్లో ఉన్నా లేదా ఏదైనా ప్రశాంతత కావాలన్నా ఆ ఆకాశంలో నక్షత్రాలను చూస్తే బాడీ అనేది రిలాక్స్ అవుతూ ఉంది. దాని ద్వారా మీ ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంకా బాగా అవుతూ ఉంది. అది అక్కడ దేవుడు చెప్తున్నాడు, రే శైతానులారా, మీరు నక్షత్రాలను చూడండి. దేవుడు సృష్టిలో ఏదైనా లోపాన్ని నువ్వు చూపించగలుగుతావు. ఎంత అందంగా ఉంటాయి నక్షత్రాలు. ఎలా చెప్తావురా దేవుడు లేడని? ఏం ఆధారం ఉందిరా నీ దగ్గర దేవుడు లేడని? ఆకాశాన్ని చూడు, నక్షత్రాలను చూడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా నువ్వు దేవుడు లేడంటే నేను నరకంలో వేస్తా, బగబగా మండే అగ్ని శిక్ష అనేది నీకుంది. అంటే ఇక్కడ శైతాన్ అంటే మనిషి, సత్య తిరస్కారి అనేటువంటి మనిషి. ఎవరైతే ఈ నక్షత్రాలను చూసి కూడా స్వర్గము నరకము లేదు, దేవుడు లేడు అంటున్నాడో, అంటే ఈ నక్షత్రాన్ని మేము శైతానులను తరిమి కొట్టే సాధనంగా చేశామంటే దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు లేడు అనేటటువంటి వారికి నక్షత్రాన్ని చూడు, ఆ నక్షత్రాన్ని చూసి కూడా నువ్వు దేవుడు లేడంటే నిన్ను నరకానికి తీసుకోపోతాను అంటే ఒక సాధనంగా చేశానంటే ఈ సృష్టిని దేవుడు లేడు అని ఎవరు చెప్పకుండా ఇంత అద్భుతంగా చేశాము. కావాలంటే చూడు, మళ్ళీ మళ్ళీ చూడు అంటున్నాడు. మళ్ళీ మళ్ళీ చూడు. 100 సార్లు చూస్తావో, 1000 సార్లు చూస్తావో, 10 లక్షల సార్లు చూస్తావో చూడు. చంద్రుల్లో ఎటువంటి లోపం లేదు, భూమిలో ఎటువంటి లోపం లేదు, సముద్రాలలో ఎటువంటి లోపం లేదు, మనిషిలో ఎటువంటి లోపం లేదు, జంతువులలో ఎటువంటి లోపం లేదు, వృక్షాలలో ఎటువంటి లోపం లేదు. కావాలంటే ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలైనా చూడు, ఎటువంటి లోపం లేదు. ఇంత బాగున్నాయి. ఏ విషయం నిన్ను దేవుడు లేడు, ఏ విషయం నిన్ను ఆపింది? చాలామంది దేవుడిని ఎందుకు నమ్మరంటే సమయ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ఈ మతాలు వాళ్ళు పెట్టేటటువంటి
ఈ యొక్క నిబంధనల కారణంగానే దేవుడి మీద చాలామందికి విరక్తి వచ్చేసింది. ఒకడేమో ఎంతసేపు పూజ చేయాలంటాడు, ఒకడేమో ఇన్నిసార్లు నమాజులు చేయాలంటాడు, ఒకడేమో ఇన్నిసార్లు ఉపవాసాలు ఉండాలంటాడు. కొందరికి ఏంటంటే సరే ఈ ఉన్నారనుకున్నాం, ఇంకొందరు ఈ విధంగా దేవుడి పేరుతో డబ్బులు దోచేస్తారు, ఇంకొందరు ఈ విధంగా దేవుడి పేరుతో పెళ్ళిళ్ళు కాకుండా చేస్తారు. ఇన్ని నిబంధనలు పెట్టే లోపల చాలామందికి దేవుడు అంటే మమ్మల్ని కష్టపెట్టేవాడు, మా దగ్గర ఉండే లాక్కునేవాడు, మా కష్టాన్ని లాక్కునేవాడు అనే విధంగా చేయడం బట్టే దేవుడు అంటే చాలామందికి కోపం వచ్చింది. కానీ ఇక్కడ ఖురాన్ గ్రంథాన్ని మనం చదివితే దేవుడు అంటే ఎవరికి కూడా కోపం రాదు. ఇస్లాం అంటే సులభం, ఇస్లాం అంటే ఈజీ, మంచి పనులు చెయ్యి అంటున్నాడు అంతే. మంచి పని, నీ వల్ల ఒకరికి ఇబ్బంది ఉండకూడదు అంతే, స్వర్గానికి పోతావు. నీ వల్ల ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది ఉండకూడదు. ఇది దేవుని యొక్క కాన్సెప్ట్. ఇది శైతానులను తరిమి కొట్టే సాధనంగా మేము నక్షత్రాలను చేసామంటే ఇదనమాట. ఆ నక్షత్రాలను చూసి కూడా నువ్వు ఏ విధంగా కూడా దేవుడు లేడు అని చెప్పలేవు. నువ్వు అలా చెప్పావంటే అంటే ఈ నక్షత్రాన్ని చూసి అంటే నక్షత్రం ద్వారా కూడా సాక్ష్యం తెప్పిస్తారు. ఇదిగో నీకు ఎంత బాగా ఎవరు సృష్టించగలుగుతారు దేవుడు లేకపోతే. దేవుడు ఒకడే ఉన్నాడు. అది కొందరు అల్లానే దేవుడా, భగవంతుడు అంటే దేవుడు కదా. దేవుడు అనేవాడుని మనం ఎలా, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మన కంటికి కనిపించాడు. అది దేవుడు అనేవాడు ఒకడు మొత్తాన్ని సృష్టించాడు. ఆ దేవుడు అనేవాడు మంచి చేయమంటున్నాడు. ఇటు చెప్పుకుంటే కూడా చాలామందికి ఏం ప్రాబ్లం ఉండదు. మా దేవుణ్ణి, మా మతంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించంటే చాలామందికి కోపం. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, గాడ్, మొత్తం దేవుడు గాడ్ అంటే ఇంగ్లీష్లో గాడ్ అంటారు, ఉన్నాడు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన అరబ్బీలో అల్లాని పిలుస్తారు, తెలుగులో దేవుడు అంటారు, ఇంగ్లీష్లో గాడ్ అంటారు. అది భాషలో పేరున ఒకే ఒక సృష్టికర్త మొత్తాన్ని కూడా సృష్టించాడు. ఇది దీని యొక్క అర్థం. ఇదంతా మీకు తెలియజేయాలి, వివరంగా తెలియచేయాలి కదా. ఒకరు క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం అంటే కొంతవరకు చూస్తే దానికి చెందబ్బా వీడియో లేట్ అయిపోతుంది అనుకుంటారు కొంత. వివరంగా తెలియచేయాలి. ఖురాన్లో ఉండే విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా పుస్తకం ముందు పెట్టుకొని మీకు నేను చెప్పాలంటే నా సొంతంగా నేనేం చెప్పకూడదు కదా. నా సొంతంగా నేను చెప్తే అది నేను ఇస్లాం బోధించినట్టుగా ఉండదు. అది అందుకోసం ఏంటంటే నేను ఏదైనా కానీ సొంతంగా కాకుండా గ్రంథాన్ని చూపించి నేను చెప్తాను. ఇది ఖురాన్ గ్రంథం ద్వారా మీ యొక్క సందేహాలను నేను తీరుస్తాను. మీకైనా సరే ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్నట్టు 8185038386 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు కూడా సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది ఖురాన్ ప్రకారంగా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఆర్థికంగా సహాయం అనేది కనుక చేయగలిగితే ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోలు నేను తీస్తాను. మంచిగా ఇంకా మంచి వీడియోలు మీకోసం తీసేదానికి నేను ట్రై చేస్తాను. ఇది సోదరులారా, సోదర మహాశిల, దయచేసి ఇన్షాల్లా మీకు తోచినటువంటి సహాయాన్ని చేయండి. అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్ పే నెంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు.